వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన జిమ్ఖానా గ్రౌండ్ అయితే యోగా డేని సెలబ్రేషన్ చేసుకున్నారు. మనతో పాటు డివైఎస్ఓ గోకుల్ సార్ ఉన్నారు. తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ఆర్బీవీఎం ఛానల్ గారికి, ఆర్బీఎం ఛానల్ వారికి ముఖ్యంగా ప్రతి క్రీడా కార్యక్రమాన్ని మీరు చక్కగా మీ ఛానల్లో చిత్రీకరిస్తున్నందుకు మీకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్ తరఫున. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి ఇది యోగా దినోత్సవాన్ని మనమే కాకుండా మన దేశ ప్రధాని 21 జూన్ 2015 సంవత్సరం రాజ్పథ్లో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇది మనకు చాలా గర్వకారణం. మనమే కాకుండా మనం 190 దేశాలను కూడా ఈ యోగాని అనుసరించేలా చేసినటువంటి ఘనత మన భారతదేశం ప్రధానమంత్రికి దక్కుతుందని చెప్తా ఉన్నాను. మరి యోగా యొక్క ప్రాధాన్యత ప్రపంచంలో విస్తరింపజేశారు. మరి మనమంతా కూడా గర్వించాలి ఈరోజు ఈ యోగాను జరుపుకుంటున్నందుకు. మరి ముఖ్యంగా మరి మా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ తరఫున మరి పెద్ద ఎత్తున మరి మా కోచెస్, మా సిబ్బంది, క్రీడాకారులు, పేరెంట్స్, మా యోగా గురువులైనటువంటి వారు కూడా వచ్చారు. వారు కూడా చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గౌరవనీయులు సాయిరామ్ గారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సెకండ్రాబాద్, అదేవిధంగా డిపిఆర్ఓ గారు విచ్చేసి ఉన్నారు. మరి వీరందరికీ కూడా మరొక్కసారి 12వ అంతర్జాతీయ స్థాయి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకు కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.